మీ ఇంటి వంట తారతరుణంకు అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రోగ్రామ్కి గెస్ట్గా ఎవరు వచ్చారో తెలుసా? February 14 నెక్లెస్ రోడ్ అనే సినిమా ద్వారా కెరీర్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఎంతో మంది డైరెక్టర్స్ దగ్గర ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇప్పుడు రీసెంట్గా మర్యాద రామన్న సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసి మనందరినీ ఎంతగానో మెప్పించిన ప్రముఖ ఆర్టిస్ట్ జయవాణి గారు మన ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చేసారు. జయవాణి గారిని మన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి తాను పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలు ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. జయవాణి గారు వెల్కమ్ అండి. హలో అండి. హలో. సో వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. ఓకే, సో చాలా ఇట్స్ నైస్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ షో అండి. సో మరి మీ ఇంటి వంటలో ఈరోజు మనం మా ప్రోగ్రామ్ గెస్ట్గా వచ్చారు, 2 వంటకాలని మాకు పరిచయం చేయబోతున్నారు. అసలు మీ ఇంటి వంట మామూలుగా చూస్తూ ఉంటారా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రీగా టైం దొరికినప్పుడు కానీ? నాకు వంటలంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి. అవునా? అందుకనే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా చూస్తూ ఉంటారు. ఓకే, సో మరి ఈ రోజు మా ప్రోగ్రామ్ వచ్చి వంట చేయబోతున్నారు అంటే ఎప్పుడైనా అనుకున్నారు యాక్చువల్లీ ఎప్పుడైనా చేస్తానేమో ఇలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ చేయడం, షోస్కి వచ్చి చేయడం అనేది? లేదు, ఎప్పుడు అనుకోలేదు. జీటీవీ వాళ్ళు పిలుస్తారు అని. వాళ్ళు పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళు. సరే, మరి చేస్తూ తెలుసుకుందాం మరి ఆ వంటకాలు ఏంటో అనేది. వెళ్దామా? ఓకే, పదండి. జయవాణి గారు, మరి మీ ఇంటి వంట తారాతరుణంలో 2 వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు కదా. మరి వంట స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే. సో మీరు ఇప్పుడు రీసెంట్గా అపరంజి సీరియల్ చేస్తున్నారు కదా, ఆ సీరియల్లో మీరు చేయడం, మీ రోల్ మీకు ఎలా అనిపిస్తుంది? అది ఒక విలనీ టైప్ రోల్. అవును, జనాలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓకే. అండ్ సినిమాల విషయానికి వచ్చేటప్పటికి మీ లాస్ట్ మూవీ మర్యాద రామన్న కదా? మర్యాద రామన్న రిలీజ్ అయిన మూవీ మర్యాద రామన్న. ఓకేనండి, సో చాలా విషయాలు ఇంకా మాట్లాడుకుందాము. సో అంతలోపు మన ఫస్ట్ వంట స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ వంటకం పేరేంటి? స్వీట్ కార్న్ పన్నీర్ పకోడా. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? పన్నీర్ ముక్కలు, స్వీట్ కార్న్, శనగపిండి, కారం, వంట సోడా, జీడిపప్పు, సాల్ట్, ఆయిల్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ పోయాము. డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ. చాలు. అది కాగే లోపల మనం పిండి కలుపుకుందాం. ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, తర్వాత స్వీట్ కార్న్. ఓకే, తర్వాత సోడా, వంట సోడా కదా? వంట సోడా. ఓకే, తర్వాత కారం, జీడిపప్పు, సాల్ట్, లాస్ట్గా శనగపిండి. పనీర్ ముక్కలు, స్వీట్ కార్న్, అలాగే కారం, వంట సోడా, జీడిపప్పు, ఉప్పు, ఫైనల్గా మనకి వాటర్ వేసుకున్నాము. వాటర్. మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ శ్రీనివాస్ రెడ్డి గారిది February 14 నెక్లెస్ రోడ్. ఓకే, అసలు సస్పెన్స్ మూవీ లాగా ఉంటుంది కదా? సస్పెన్స్ మూవీగా ఉంటుంది. నాది చిన్న క్యారెక్టర్ దాంట్లో. ఫస్ట్ స్టార్టింగ్ ఒక పనమ్మాయి క్యారెక్టర్ లాగా. ఓకే. సరే, మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, వేసేద్దామా? ఓకే. ఇప్పుడు పకోడా లాగే వేసుకోవాలి. ఓకే, సో పనీర్ స్వీట్ కార్న్ పకోడా, స్వీట్ కార్న్ పనీర్ పకోడా ఏదో ఒకటి. సో ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ రావాలి కదా? బ్రౌన్ కలర్ రావాలి. సో మీ ఇంట్లో వాళ్ళ ఎవరెవరు ఉంటారు మొత్తం? మా ఇంట్లో మా హస్బెండ్, నేను, మా బాబు. ఓ, అంతేనా? ఓకే. మరి మీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు బాబు అంటే ఏ ఏజ్ బాబుది? అంటే కుక్ ఒక ఆవిడ ఉన్నారు. ఓకే, షీల్ టేక్ కేర్. మీ హస్బెండ్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారా అండి? లేదండి. మరి తనేం చేస్తున్నారు యాక్చువల్లీ? తను కేసీపీ సిమెంట్స్లో జాబ్ చేస్తారు. అవి వేగినాక వేసుకున్నాం. ఓకే, సో అంటే మీరు మ్యారేజ్కి ముందే స్టార్ట్ చేశారా యాక్టింగ్ ఇలాంటివన్నీ? లేదమ్మా, యాక్చువల్గా నాది నేను అనుకున్నాను, నాకు చాలా ఇష్టం అనమాట. 7th క్లాస్ నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో మా ఫాదర్ ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తానేమోనని భయంతో మ్యారేజ్ చేస్తారు.
అంటే ఎప్పుడైంది మ్యారేజ్? మ్యారేజ్ నా 10th క్లాస్లో అయిపోయింది. అబ్బా అయిపోయింది. కానీ నేను మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి, అవునా, ఇలా అప్పుడు ఇంకా మీ డాడీ ఇండస్ట్రీలోకి రాణిస్తేనే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. అదే వెనకాల ఆఫ్లైన్ మాట్లాడారా, ఆన్లైనే మాట్లాడారా? మీ నాన్నగారు నాకు మా అమ్మగారి పిన్ని కొడుకి. అచ్చా, ఓకే, సంబంధం ఉందన్నమాట. ఓకే, అందుకని చేయనిస్తేనే, మూవీలోకి రాణిస్తేనే చేసుకుంటాను, లేకపోతే చేసుకోనని చెప్పాను. కాకపోతే ఆయన ప్రామిస్ నిలుపుకున్నారు. ఓకే, నిలుపుకున్నారనమాట. సో వెరీ నైస్ అండి. చాలా మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఉండాలి. అదేంటి అలా రూల్స్ పెడితే ఇలా మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ మేబీ ఉంటారు, కాకపోతే నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే, స్వీట్ కార్న్ పన్నీర్ పకోడా రెడీ అయిపోయిందా? సో దీన్ని మనం దీంట్లోకి తీసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది కదండి. స్వీట్ కార్న్ పనీర్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ పనీర్ పకోడా, దీనికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు, శనగపిండి, జీడిపప్పు, కారం, ఉప్పు, నూనె, వంట సోడా. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కలు, కార్న్, శనగపిండి, వంట సోడా, కారం, జీడిపప్పు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ పనీర్ పకోడా రెడీ.